ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ జీసస్, 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 జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు ది లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి, అన్నాన్ని ఘనానికి మేము చూస్తూ ఉదయకాల సమయంలో మరోసారి మీ పాదాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాము. కృపతో ఇప్పుడు తన ఆదివారం గత వారం అంతా మీరు ఎక్కడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమాన్ని భద్రతను కాపుదలను ఇచ్చిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో, స్తుతి ఆరాధనలో విడుదలిచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి సాక్ష్యాన్ని స్థిరపరచండి. చేరువచ్చిన పిల్లలందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు కనుక నీ గణనామానికి మనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండము దేవుని వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇజ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చి పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పగటికాల సమయంలో మరొకసారి మీ పాదాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నారు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. కూర్చున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించిన దాకా. అక్కడక్కడ ఇంట్లో కూర్చున్నారు, కొంచెం ఖాళీ కూర్చున్నారు. పిల్లలు లేదు, అటు జరగండి. దూరం కూర్చున్నాము, డిస్టెన్స్ పాటించండి. కేసులు జరుగుతున్నాయని చెప్పి మీరు అటు కూర్చుంటేట రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తండ్రి ఎలా ఉంటాడో బిడ్డలు కూడా అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇలా తండ్రులు తినమంటగా తెలుసా మీకు? తెలీదా? ఇవాళ తండ్రులు తినమంట. ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే అది నాకు ఇంగ్లీష్ రాదనే తెలుగులో తండ్రులు దినం అన్నాను. దేవునికి స్తోత్రం. అంటే తండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. వాక్యంలో ఒక మాట రాయబడింది, చక్కటి మాట. తండ్రి ఏది చేయట కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడంట. దేవునికి స్తోత్రం. తండ్రి తాగుబోతే అయితే పిల్లలు కూడా పేపర్ ఆయన పేపర్ అయితే పిల్లలు కూడా అవుతారు. దేవునికి స్తోత్రం. సరే, మొత్తం మీద తండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా. తండ్రులు పాపాలు చేస్తారంటే అది పిల్లల తరానికి వచ్చిందంటే 3-4 తరాల వరకు తండ్రుల దోషం బిడ్డల మీదకి వచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఆయన మనకు తండ్రి కాబట్టి, మనం ఆయనకు పిల్లలం కాబట్టి దేవునికి స్తోత్రం. తండ్రికి ఏది అసహ్యమో పిల్లలమైన మనకు కూడా అది అసహ్యమై ఉండాలి. తండ్రికి ఏది ఇష్టమో బిడలమైనటువంటి మనకు అదే ఇష్టమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే తండ్రికి ఇష్టం లేనటువంటి ఏ కార్యమో బిడ్డలుగా మనము చెయ్యకూడదు. చేస్తే ఏమైతే చేస్తే ఏం కాదు, పోతారు అంతే. ఏమవుతారు? పోతారు అంతే. దేవునికి స్తోత్రం. 25వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఇజ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా
ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. దేవునికి భయంకరంగా కోపం తెప్పించే పనులు 2 ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్తారా? అవేంటి అంటే, 1 వ్యభిచారం, 2 విగ్రహారాధన. ఈ 2 అంటే దేవునికి అసలు భయంకరమైన కోపం. అంటే ఇట్లాంటి పనులు చేసేవాళ్ళంటే దేవునికి భయంకరమైనటువంటి కోపం. అంటే ఇటువంటి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఎప్పుడు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈ సత్యాన్ని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు ప్రజలంట మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తున్నారు. ఎవరి మోయాబీలంటే, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెలిద్దరూ కూడా తండ్రితో పాపం చేసి పిల్లల్ని కన్నారు. ఒక బ్యాచ్ ఏమో అమ్మోనీయులు, ఒక బ్యాచ్ ఏమో మోయాబీయులు. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చేస్తారు. ఒకటేమో అమ్మోనీయులు, ఒకటేమో మోయాబీయులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మోయాబీయులు వాళ్ళని తీసుకొచ్చి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఉంటే దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి ఇష్టం లేని పని ఏది మనం చేసినా దేవుడు ఊరుకోడు. గట్టిగా చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన పనులే మనం చెయ్యాలా. దేవునికి ఇష్టం లేని కార్యం ఏది చేసినా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. అర్థమవుతుందా? అందుకే దేవుని ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అయితే వాళ్ళంట ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏదైతే దేవుని పిల్లలు చేయకూడదో అదే వాళ్ళు చేశారు. ఏం చేశారు? వాళ్ళ గుళ్ళ దగ్గరికి పోయారు. వాళ్ళు వండి పెట్టిన వాటన్నింటినీ శుభ్రంగా తిన్నారు. ఈరోజు కూడా చాలామంది గుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏమన్నారు, నువ్వేమన్నా చేయొద్దమ్మయ్యా, నువ్వు ఓరకు వచ్చి నిలబడి చాలు. నిలబడి చాలంటే ఏమైంది? దాని ప్రదేశంలోకి నువ్వు పోయినప్పుడు అది ఊరుకుంటుందా? అర్థమవుతుందా? దాని సరౌండింగ్లోకి నువ్వు పోయినప్పుడు అది ఊరుకోదు. నీదేమో వానాకాలం భక్తి. అర్థమైందా? నువ్వు అంత భక్తురాలు, అంత భక్తుడు కాదు. ఆడికి పోతావు, దాని ప్రదేశంలో పోతావు. ఏం చేస్తాడు దయ్యం? ఏం చేస్తుందంటే అటాక్ చేస్తుంది. మీలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దాని ఛాయలో కూడా మనం పోకూడదు. విగ్రహ సంబంధమైన కార్యాలు వేటి జోలికి మనం పోకూడదు. వాటికి పెట్టిన వాటికి మనం తినకూడదు. దేవునికి స్తోత్రం. తిన్నావా దానికి సంబంధించిన దయ్యం నిన్ను పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని వీళ్ళు ఏం చేశారంట, వారి దేవతలకి బలులు అర్పించడానికి ప్రజలను పిలిస్తే, మరి అమ్మగారు పిలిస్తే అయ్యగారు ఏం చేస్తాడు? ఇప్పుడు అమ్మగారు సహవాసం పెట్టాడు. ఆమె చెప్పండి, అమ్మగారు ఏం చేసింది? అమ్మగారు గుళ్ళండి తిరిగేది. ఈయనేమో భక్తుడు, వానాకాలం భక్తుడు. పిలిచింది. పిలిస్తే ఏం చేస్తాడు? ఆమె కోసం ఈయన కూడా పోయిందంట. పోయి ఏం చేశాడు? నమస్కారం పెట్టమంది. సొలొమోను చేసిందండి. సొలొమోను మహాజ్ఞాని. ఓకేనా? ఒకప్పుడు దేవుని భయం కలిగినోడే. అయితే కొంతమంది అమ్మగారులు చేసుకున్నాడు. అమ్మగారులు ఎవరు? స్వాముల అమ్మగారులు కాదు, విగ్రహారాధికులైన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? గుడి కట్టవా అని చెప్పి కట్టిలా దాన్ని ఆ గుళ్ళు కట్టాడు.
వాటికి నమస్కారం చేశాడు, చివరికి వ్యర్థం 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 అన్నాడు, చివరికి వ్యర్థుడైపోయాడు. గట్టి చెప్పాల, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఎంత జ్ఞాని చివరికి భ్రష్టుడైపోయాడు. దేవునికి స్తోత్రం. నువ్వెంత భక్తి చేసినా నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, పాపంలో పడిపోతే, చివరికి నీ బ్రతుకు భయంకరం పడిపోయిన పిండము గతి కంటే మేలన్నాడు ప్రసంగి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విగ్రహారాధన చేసే వాటి దగ్గరికి మనం పోకూడదు, ఆ పెళ్ళిళ్ళ దగ్గరికి పోకూడదు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ఫంక్షన్లకు పోకూడదు, వాటికి పెట్టి మనం తినకూడదు. తింటే మాత్రం వాటికి సంబంధించినవన్నీ తగ్గుతాయి. ఒకసారి ఒక సిస్టర్ ఏసన్న గారి దగ్గరికి వచ్చి, దైవజనుడు ఏసన్న గారి దగ్గరికి వచ్చి, అన్న నేను ఒక పెళ్ళికి వెళ్ళాలా, ప్రార్థన చేయాలంట. ఏ పెళ్ళికమ్మ అంటే విగ్రహారాధన వాళ్ళు జరిగే పెళ్ళికి పోవాలంట. సరే, అట్లాంటి చోటికి మనం వెళ్ళకూడదమ్మా, మనం దేవుని పిల్లలం కదా అంటే, వాళ్ళ ఆయన అన్నాడంట, పాస్టర్లు అంతే అంటారులే, మనం బాగపోతే ఎవరు బాగపోతారు, రేపు పొద్దున మన పిల్లలకు రావద్దా, బోడి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత అనదు, మన పిల్లలకి ఎవరు వస్తారు ఇప్పుడు మనం బాగపోతే అని కాంప్రమైజ్ అయిపోయారంట. ఇప్పుడు మన భక్తురాలకి మగానికి బొట్టు ఉండదు కదా, ఆమె చెప్పింది పెళ్లి పందిట్లకు బాంగల్ని అక్కొచ్చిందిరా బొట్టు పెట్టండి అన్నాడంట. ఎవడో ఒకడు బాంగల్లో బొట్టు పెట్టారు, మగానికి బొట్టలేదుగా, బొట్టు పెట్టారు. బొట్టు పెట్టగానే తుడుపుకుందామంటే పక్కన వాళ్ళ ఆయన ఉన్నాడంట. ఎట్ట తుడుపుకుంటూ ఊరుకో, వాళ్ళు ఏమన్నా అనుకోరు, వాళ్ళు ఏమన్నా ఉంచుకోనగానే అది బొట్టు ఎప్పుడైతే పెట్టారో వెంటనే అంటుందంట, ఏమంటే నాకేందో అయినట్టుగా అయిందని. అంటే ఏం కదలేదు నర్భయ్ అన్నారంట. సరే, ఆ బొట్టు అంతే ఉంచుకొని ఇంకంతే మంచంలో కోలబడ్డదంట. అర్ధరాత్రి 2 గంటలకు మెలకు వచ్చిందంట. ఎందుకు? అప్పుడు మేళాలు మేము మోగుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళని అర్ధరాత్రులు జరుగుతాయి కదా, వాళ్ళు చీకటి సంబంధులు కదా, వాళ్ళు ఎవరు చీకటి సంబంధులు. అందుకని దయ్యాల పెళ్ళిళ్ళు అయ్యాను. అందుకని వాళ్ళు అయిన అర్ధరాత్రులు తెల్లవారుజాము 3 గంటలప్పుడు ఈ దయ్యాలు తిరిగేటయాలు కరెక్ట్గా 3:30 అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే 12:30 అంటాడు, 1 గంట అంటాడు. వింటున్నారా? సరే, మేళాలు మోగుతున్నాయని చెప్పేసి లెగిసి చూద్దాం పెళ్ళి అని చెప్పి ఊళ్ళు ఆడుకుంటూ వచ్చి తొగి చూడగానే అక్కొచ్చిందిరా బొట్టు పెట్టానంటాడు ఇంకొకడు. పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఆ మంచాన్ని పడిన పట్టం దాదాపు స్కెల్టన్ అయిపోయి శరీరం అంతా కూడా భయంకరమైన, ఎక్కడికి పోయినా ఏ రోగం లేదంటారంట. ఎన్ని స్కానింగ్లు ఎన్ని తీసినా కానీ. ఏంటి సంగతి అంటే, చావు బతుకుల మధ్యలో ఉంటే అప్పుడు పాస్టర్ గారు చెప్పరుగా, చేతి తిరగరుగా. అందుకని చెప్పి పాస్టర్ గారికి చెప్తే అప్పుడు దైవజనుడు యేసన్న గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆమెలోంచి దురాత్మ శక్తులు బయటకు వచ్చినాయి. అంటున్నారా? మన బతుకంతా రాజీపడి బతుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని వాక్య విషయంలో ఎన్నడూ మనం రాజీ పడకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విగ్రహ సంబంధమైన వాటి దగ్గరికి మనం పోకూడదు. విగ్రహ సంబంధమైన అవి పెట్టినటువంటి వాటికి మనం అవి తినకూడదు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పినా, పీలు గారుగా అసలు ఆ కొంపల్లో పోకూడదు తినకూడదు. అదే భోజనం, ఆహారం, అన్నం అంటారు స్టైల్గా. ఆ కొంపల్లో తినకూడదు మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళని చూస్తే భలే నవ్వొచ్చుద్ది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. యేసుప్రభు చెప్పాడు కదా శిలువ మీద మొట్టమొదటి మాట ఏంటి, వారు ఏమి చేయుచున్నారు? లింగాకారానికి పూజలు అంట. ఏంటిది? అసలు ఆ లింగాకారం యొక్క మర్మం వాళ్ళకి తెలిస్తే ఇదే ఈయన చేసే పనులు అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే దేవుని ప్రవర్తన అట్లాంటి వాళ్ళని చూసి మీరు జాలిపడండి అన్నాడు, నవ్వుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు నవ్వుకోమన్నాడు? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, చేసిన చేస్తారు, తీసిపోయి వాగులో పడేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు చేసేటువంటి కార్యాలవి. ఆమేన్. కాబట్టి వాటికి సంబంధించిన వాటికి మనం పోకూడదు. వాక్యం ఉంటుంది చూడండి ఒకసారి. ఆ స్త్రీలు
తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. వాళ్ళు అంటారు, మేము మీ ప్రార్థనలకు వచ్చి మీ ఫలానా తింటాం, మీరు ఎందుకు తినరు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమన్నా, మీరు తింటారు, మీకు సిగ్గు శరం ఉండదు, మేము తిన్నాం. అర్థమవుతుందా? మేము ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు, అందుకే మేము వాటి జోలికి పోము. We are separated peoples. We are chosen peoples. మేము ప్రత్యేకించబడిన ప్రజలు. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మేము కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి లోకస్తులతో మాకు పొత్తు లేదు. మన దేవుడు ఎవరు? ఎవరైనా ఎబిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను గురించి పౌలు గారు బల్లె చెప్తాడు. ఎబిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం. పవిత్రుడును, ఆగాగు, ఆయన ఎవరు? పవిత్రుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఒక దర్శనం చూస్తూ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ఒకరు నేను చూశాను, ఆయనకు పైగా శరాపులు ఉన్నాయి, ఆ శరాపులకి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో మొహం కప్పుకుంటున్నారు. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కాబట్టి హీస్ హోలీ, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. మరి ఆయన పిల్లలు పాపిష్టుల్లాగా ఉండాలా? ఆయన పిల్లలు ఎట్టుండాలా? పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పవిత్రుడు. నెంబర్ 2, నిర్దోషి. ఆయనలో దోషము. ఆయన ప్రపంచానికి 2020 సంవత్సరాల క్రితం సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని. ఆమేన్. ఇంతవరకు ఎవడు కూడా ఆయనలో పాపాన్ని పట్టుకోలేకపోయారు, పట్టుకోలేరు కూడా, పుట్టబోడు కూడా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, దోషము లేనివాడు. అందుకే ఆయన పవిత్రుడు. నెంబర్ 2, నిర్దోషి. 3, నిష్కల్మషుడు అంటే కళంకము లేనివాడు. ఆమేన్. ఆయన పాపులలో చేరాడు, కానీ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కొట్టు దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఆయన ఎలాగైతే పరిశుద్ధుడో, ఆయన పిల్లలమైన మనం కూడా చెప్పాలా, పరిశుద్ధులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పయేరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. మరి పాపిష్టి కార్యాలు చేస్తే దేవుని కోపం రాక ఎవరికి వస్తుంది? పాపిష్టి కార్యాలు చేసే వాళ్ళందరి మీదకి దేవుని కోపము రగులుకుంటుంది. మీరు అడగొచ్చు, చాలా మంది చేస్తున్నారు కదండి, అందరూ బాగానే ఉంటారు, టైం రావాలిగా. దేవుని దర్శనం నిర్ణయ కాలంలో జరుగుద్ది, దేవుని ఉగ్రత కూడా నిర్ణయ కాలంలో వచ్చింది. పాపం చేసి పాపం చేసినాడు ఎమ్మటే పెడితే ఇంకేముంది? ఎవడైనా మన మీదకి వ్యతిరేకంగా లేచిన మసలు చచ్చాడు అనుకో, మరి ఎవరి మీద వచ్చేది అనుమానం? మన మీద వచ్చింది. అందుకని దేవుడు మనకు మట్ట అంటనీయకుండా 1 సంవత్సరం తర్వాత తీసేస్తాడు. ఏం చేస్తాడు? తీసేస్తాడు. దేవునికి స్తోత్రం.
అందుకే నీతిని అనుసరించి నడుచుకునే వాళ్ళందరికీ దేవుని కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపయేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. రగులుకోవటం అంటే ఏంది? రగులుకుందండి అంటారు. అంటే ఏంది? తగాదకి తగాద తీవ్రం అవుతుందని. ఒక గుడిసి పట్టి నిప్పు పడ్డది, ఇక రగులుకొని ఏం చేస్తుంది? గుడిసెలు మొత్తం కాలుతుంది. దేవునికి స్తోత్రములు కాక. రగులుకున్న దేవుని కోపం ఎవరి మీద రగులుకుంటుందంటే దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసే వాళ్ళందరి మీదకు దేవుని కోపం వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. అందుకని బివేర్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వ వచనం, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని. ఈ మాట చాలా చిత్రంగా ఉంది చూడండి. మౌ కుర్చీలో చూస్తున్నారు, నగలు చూడండి, నిద్రపోకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నింటికి వచ్చారు అందరూ? మనం చెప్పినది అయ్యా, కాకుల కన్నా బుద్ధి ఉందన్ను, గాడిదకు బుద్ధి ఉందన్ను, అయినా మేము బుద్ధి లేకుండా ఎట్ట వస్తాను. మనం 10ంటికి వచ్చారా? మన ఇంటికి వచ్చారు. అయినా మేము మారమంటారా? నువ్వు మారు కానీ మేము మారమంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అంట మోషేతో ఒక మాట చెప్పాడంట, ఇజ్రాయేలు పెద్దలందరూ తీసుకొచ్చి ఉరిదీయమన్నాడంట. పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఇజ్రాయేల్ ప్రజలు, ఓకేనా? అధిపతులు అంటే ఎవరు? ఇంటికి అధిపతి ఎవరు? అమ్మా నువ్వా మీ ఆయన? నేనే అంటారా? పైగా అంటారు కానీ మీరేలే, నాకు తెలియదు. అమ్మా ఎవరు? ఇంటికి అధిపతులు ఎవరమ్మా? వినపట్లేదమ్మా, శివుడు వచ్చింది నాకు. ఇంటికి అధిపతి ఎవరు? పుష్పేనా? సరే, అధిపతి అంటే ఎవరు? అధిపతి అంటే పురుషుడు అంటారు, పురుషుడు అంటే అధిపతి అంటారు. అధిపతి అంటే పెద్ద, ఇంటికి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు పోయింది, ఇంకేం చేయమంటాం. దేవునికి స్తోత్రం. పెద్ద ఎవరు? ఇంటికి పెద్ద పురుషుడేనా? ఇప్పుడు ఇజ్రాయేల్ అధిపతులు ఎవరు? పెద్దలు. ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేస్తే పెద్దలను ఉరిదీయమన్నాడంట. వామ్మో. సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే సంఘ పెద్దలను ఉరిదీయాలంట. సంఘ పెద్దలు ఎవరు? మన సంఘంలో సంఘ పెద్దలు ఎవరు లేరులేండి. సంఘ పెద్దలు అంటే ఎవరు అంటే సీనియర్ విశ్వాసులు. ఎవరు? ఫస్ట్ కాడి నుంచి ఉంటారు చూడు, వాళ్ళని ఉరిదీయాలంట. ఇది భలే ఉంది. అది ఆదివారం పాటకు రాపోవటం ఏంది? నన్ను ఉరిదీయటమేంది పాస్టర్ గారు? ఎట్లయితే నేను రాలే, రేపు ఆదివారం నుంచి. ఏది చిత్రం లేదు ఈ మాట? ఉందా లేదా? నేను చెప్పానా? మోషే చెప్పిండా? దేవుడు చెప్పాడా? చదవండి మళ్ళీ ఆ మాట. 4వ వచనం. వామ్మో, సంఘ పెద్దలను ఉరిదేయమన్నాడు అంటే సీనియర్ విశ్వాసులు మొత్తాన్ని. ఇప్పుడు సీనియర్లు ఏం చేయాలి సంఘంలో? సీనియర్లు ఏం చేయాలి సంఘంలో? ఎవరన్నా ఆదివారం రాకపోతే పోయి వాళ్ళని విచారించి, మీరు ఎందుకు రాలేదమ్మా ప్రార్థనకి అని చెప్పి వాళ్ళని రమ్మని ప్రోత్సహించి వాళ్ళని ప్రార్థన చేసి రావాలి, ఓకేనా? సీనియర్లు చేయాల్సిన పని అది. చేయకపోతే నిన్నే ఉరిదిస్తారు. మాకెందుకు? నేను పరలోకం పోతాను. ఎటు నుంచి పోయేది నువ్వు? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. తీసారా?
చదవండి. ఏం చదవమంటారు? ఎప్పుడైనా చెప్పమంటారా? మా పిడుగురాళ్ళ విశ్వాసులు ఉండారు, నేను చెప్పటం ఆలస్యం ఎంబడి చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం 20వ వచనం, 3:20 చదవండి ఒకసారి. 3:20. సరే. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున అతని ముందర అభ్యంతరం పెట్టగా అతను మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకంలో రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమును, అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఒకడు పాపం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు అంట నువ్వు చూస్తూ ఊరుకోకూడదంట. ఆ వ్యక్తిని ఏం చేయాలా? హెచ్చరించాలంట. ఏం చేయాలా? నీది నువ్వు చూసుకోమా అంటానండి నేను చెబితే, నువ్వు కరెక్ట్గా ఉండి హెచ్చరించాలక్క. నువ్వే ఆ కార్యక్రమాలు చేస్తా నా అవతల నేను నువ్వు జాగ్రత్తగా ఉండాలంట. నువ్వు తరపుడు పాపకు రాదు, నువ్వు పాపాలు ఒప్పుకోవాలని అనుకో అంటే పైకి చూసా నేను చూసుకో నాకు చెప్పిన. అందుకని ఎవరు చెప్పాలి? సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు చెప్పాలి. ఏమని? దుర్మార్గుడు దుర్మార్గతను అనుసరించి పాపం చేసేటప్పుడు దేవుని పిల్లలు వాళ్ళని హెచ్చరిక చేయాలంట. హెచ్చరిక చేయకపోతే రేపు వాడు చస్తే, వాడు నరకానికి పోతే వాడి ప్రాణాన్ని గురించి నిన్ను ఉత్తరవాదిగా దేవుడు పెడతాడంట. ఇప్పుడు నెంబర్ 2, 21 వచ్చామండి. అయితే పాపము చేయవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. అది నీ ఆత్మ మాత్రం తప్పించుకుంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? కాబట్టి ఆమెకు చెబితే ఆమె ఏమన్నా అనుకుంటుందేమో, ఆడికి చెబితే ఆడేమన్నా అనుకుంటాడేమో, నీది నువ్వు చూసుకో అంటాడేమో. అంటే నేనేం చేసినో చెప్పనాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నేను నీలాగా పాపిష్టి పనులు చేయట్లేదే అనాలా, దేవునికి స్తోత్రం. నీలాగా నీచమైన కార్యాలు చేయట్లేదా అని అడగాల, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీదకు దేవుని ఉగ్రత వచ్చుద్ది, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చెయ్యాలా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చరిక చెయ్యకపోతే రేపు వాడు చస్తే వాడి ఆత్మకు నువ్వే తీర్పులో నిలబడతావు. దేవునికి స్తోత్రం. చూడండి ఇప్పుడు 4వ వచనం, సంఖ్యాకాండం 25:4. అప్పుడు మోషే తట్లను నీవు ప్రజల అధిపతులందరూ తోడుకుని యెహోవా వాసన సూర్యునికి ఎదురుగా వారిని హృదయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. గట్టిగా 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని కోపం దేవుని ప్రజల మీదకి ఎప్పుడు వచ్చిందంటే, దేవుని ప్రజలు దేవుని మాట విన్నప్పుడు. వింటే ఏముండదు, వినకపోతేనే ఉగ్రత కానీ శాపం కానీ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, 5వ వచనం. కాబట్టి మోషే ఇజ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పయేరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పాను. అర్థమవుతుందా? న్యాయాధిపతులను పిలిపించి ఏం చెప్పాడట? ఎవడైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడో వాళ్ళ మొత్తాన్ని పొడిచి చంపేసాడు. ఆమె ఎవరైతే దేశంలో పాపిష్టి కార్యాలు చేస్తున్నారో ఎక్కడో అక్కడ పొడి చంపినడితే అసలు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న పని వచ్చేది కదా. ఏ ఊర్లో పాపిస్టులు వెళితే ఆ ఊరిలో ఏం చేయాలా? పొడిచి నేను అడుగుతున్నాను, ఎక్కడో అక్కడ పొడి చంపేశారు లేదండి, బైబిల్లో ఉందా లేదా? మరి మనం కూడా పడితే మనం పడవలసింది వాక్యంతో, కత్తులతో కాదు. అర్థమైందా? కత్తులతో కాదు పొడి చంపేయాల్సింది
వాకింగ్ చేతి చాలు. సరైనది అయితే కరెక్ట్గా ఉంటుంది, సరైనది కాకపోతే పోతుంది. ఆమె చెప్పండి. సరైనడు అయితే కరెక్ట్గా ఉంటాడు, సరైనడు కాకపోతే వాతమేవాడు మనస్సాక్షితో వెళ్ళిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? తన వశములోని వారిని చంపవలెనని విగ్రహ సంబంధమైన వాటిని పూజలు చేస్తూ, విగ్రహ సంబంధమైన వాళ్ళతో వ్యభిచారం చేస్తూ, విగ్రహ సంబంధమైన వాటికి పెట్టిన వాటిని తింటా తిరిగే వాళ్ళందరూ కూడా నీ దేవుడైన యెహోవాకు హేయులు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి దగ్గరికి మనం పోకూడదు. అది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కదా. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. మీరు ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాలు చదివితే అక్కడ క్లియర్గా రాశాడు విగ్రహారాధన గురించి. ప్రైజ్ ది లార్డ్. 5వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 8వ వచనం. పైనున్న ఆకాశమందే గాని ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసి కొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. మీకు అర్థమైతే చెప్తా చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓకేనా? ఒక భార్య భర్తని విడిచిపెట్టి పరాయ పురుషుడితో పాపం చేస్తే అది ఎంత పాపమో, దేవుని పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల దగ్గరకు పోయి దానికి నమస్కారం పెడితే అంతే పాపం. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కాబట్టి ఈజ్ క్రియేటర్. ఆయన సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి దేవుడు తప్ప, ఆయన తప్ప ఇంకొక దేవుడు. అదే ఇక్కడ అంటున్నాడు 5వ అధ్యాయంలో. నేను తప్ప ఏమన్నాడు? చదవండి అక్కడ 7వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కిందన భూమి అందే గాని, భూమి కిందన నెల ఎందే గాని ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను అనుసరించి వారిని 1000 తరముల వరకు కరుణించు దేవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తరాల ఆశీర్వాదం కావాలా? 3-4 తరాల శాపం కావాలా? 1000 తరాల ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఈ తరాల ఆశీర్వాదం దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆదివారాల్లో పొలాల్లో తిరిగితే రాదు. ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడ పడితే అక్కడ తిరిగితే రాదు ఆశీర్వాదం. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే ఈ దేవుని మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగుతుందా? నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండా లోకంలో గడుపుతా ఉన్నావు అనుకో, పేరుకి ఎవరు నువ్వు? నేను భక్తుడిని అంటావు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. నేను భక్తుడిని, నేను భక్తురాలని అంటావు. భక్తుడు భక్తురాలు ఎక్కడుంది? మిరపకాయల చేలో మిరపకాయలు పోతుంది. ఆమె చెప్పండి. ఈ లోపల మిరపకాయ చేలో నుంచి ఒక పాము వచ్చింది, బుస్ అనుకుంటా, ముద్దు పెట్టుకుంది. ఏమన్నది? ముద్దు పెట్టుకుంది. 103 వచ్చిందమ్మా, చచ్చిపోయింది. పోయింది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు అందరూ అంటారు, ప్రార్థనకు పోతారుగా మీరు. సరే, ఇప్పుడు నేనున్నానండి, నేను ఇంతకుముందు ఆర్ఎంపీ డాక్టర్ని. ఓకే, ఆదివారం ప్రార్థనకు పోకుండా వాళ్ళు ఏదో చిల్లర మరి సందా ఎత్తుంటారు 10 రూపాయలు. పిల్లకాయలకైతే 100 ఖర్చు పెట్టి 100 కొనిపెట్టి దగ్గు ఆయాసం తీసుకొని మళ్ళీ అవి తగ్గించుకోవడానికి మళ్ళీ 1000-2000 తీసుకొని హాస్పిటల్కి పోతుంటారు. వాళ్ళు వేసే 10 రూపాయలు ఏముందిలే, అక్కడ ఎవరు ఒక ఆమెకు బాగలేదంట, ఒక 2 సెలైన్లు పెడితే ఒక 1000 రూపాయలు వస్తాయని చెప్పేసి నేనేం చేశా, ప్రార్థన మానేసి 1000 రూపాయల కోసం బయలుదేరా. బండి వేసుకొని పోతాను. ఈ లోపల ఏదో వాహనం వచ్చింది, గుద్దింది, కాళ్ళు తిరిగింది.
పాస్టర్ గారికి ఏమైంది? యాక్సిడెంట్. ఏమైంది? యాక్సిడెంట్. పాస్టర్ గారిని వద్దటమైందే. పాస్టర్ గారు అడిగిపోయాడు. దేవుని పని మీద పోతే ఏముండదు. ఆమె చెప్పండి. అర్థమవుతుందా మీకు? నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోకుండా పొలంలో పనులు చేస్తూ ఉంటే తద్వారా లోకంలో అనేవాళ్ళ మాటలకు ఎవరికి అవమానం చేస్తున్నావు? నువ్వు దేవునికి అవమానం. ప్రార్థనకు బాధ్యతగా మీకు ప్రార్థనలకు ఇంటి తగ్గట్టండి. ప్రార్థన ఆదివారం దేవుని సన్నిధి లేదమ్మా. ప్రార్థన ఆదివారం దేవుని సన్నిధి లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతుంది. నీకు అర్థమవుతుందా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? చదువు గట్టిగా. వచనం చెప్పు. వాళ్ళ వచనం ఎక్కడని పక్కల చూస్తున్నారు. 12వ వచనం. నీ దేవుడైన నీ యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా చేయాలి. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనా నీ కుమారుడైన నీ కుమార్తె నీ దాసుని దాసి నీ ఎద్దని గాడిదైన పశువుల ఏదైనా నీ ఇంట్లోనున్న ప్రదేశాన ఏ పని చేయకూడదు. ఎందుకంటే ఏందన్నమ్మా ఆదివారమే పని అవుతుంది అక్క. 800 ఇస్తా ఉన్నారు. రోజైతే 300 ఇస్తానన్నారు. ఆదివారం వస్తే డబల్ అవుతాయండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అవాయిడ్ చేయాలి. నువ్వు వేయించినా నేను రాను. నేను నా దేవుని సన్నిధిలో కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలో కనపడితే 6 రోజులు నీకు అసలు ఖాళీ ఉండదు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు 7వ రోజు విశ్రాంతి దినాన నువ్వు పనికి వెళ్ళిపోతే మిగతా 6 రోజులు చెప్పుకొట్టుకోవడమే. అంటే ఏంది అర్థం? ఖాళీ ఉండటం. ఏం పని దొరకదు. నువ్వు వస్తావని ఎవరు చెప్పు? నువ్వు వస్తావని నీ తండ్రి, నీ రాజు, నీ రక్షకుడు వచ్చి ఆదివారం ఇక్కడ కూర్చుంటున్నాడు. నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఆయన ఎక్కడ నుంచి తెలుసా? పరలోకం నుండి వస్తున్నాడు. పరలోకం నిన్ను చూడటానికి ఆయన వస్తుంటే 30 కిలోమీటర్ల నుంచి బోడి. నువ్వు రాలేకపోతావు. ఏందో అప్పుడు నిన్నేం చేసినా పాపం ఉందా? అమ్మా అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అని దేవుడు. పరలోకం దూరమా? కామేపుల దూరమా? మా కొప్పరం దూరమా? చెప్పాలి. కొప్పరం దూరం. పరలోకమే దూరం కదా. దేవునికి స్తోత్రం. మరి పరలోకం నుంచి ఆయన వస్తుంటే మరి ఇక్కడెక్కడి నుంచి మనం రాకపోవటం ఏంది? మన ప్రవక్త విలియం బ్రన్హం గారు చర్చి కంట ఆదివారం ఆరాధనకు శుక్రవారం సాయంత్రం బయలుదేరేవాళ్ళంట. అంటే ఎంత దూరం ఉంటుంది? ఇంచుమించు 400-600 కిలోమీటర్ల నుంచి కరెక్ట్గా ఆదివారం ఉదయానికల్లా చేరుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇప్పుడు చనిపోయి ఆయన 64లో చచ్చిపోయాడు. 64లో 65లో చచ్చిపోయాడు. 65లో చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు ఎంత? 1965లో చచ్చిపోయాడు ఆయన ప్రవక్త గారు. ఇప్పుడు ఎంత టైము? ఇప్పుడు ఈ ఇయర్ ఎంత? 2021. ఎన్ని సంవత్సరాలు లెక్కేయండి. ఇప్పటికీ బ్రన్హాం గారి చర్చిలో ఆ క్రమం బాగోలేదంట. మన ఇండియా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక పాస్టర్ గారు పోయాడు అమెరికా. బ్రన్హాం టెబర్నికల్లో బుధవారం ప్రార్థనలో పాల్గొనడానికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన్ని ప్రార్థన తీసుకుపోయి ఆయన 3 గంటలకు వచ్చాడంట. 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి లే ఏంది ఇంకా కూర్చున్నావు, రెడీ కాలేదా, ప్రార్థనకు పోదాం అన్నాడంట. ఏమండి 7:30కి ప్రార్థన.
3ంటికి పోయి ఏం చేస్తావు అన్నాడంట. ఓహో నువ్వు ఇప్పుడు బాగపోతే నీకు సీట్లు దొరకన్నాడంట. నిజంగా 3:30 కల్లా వాళ్ళు పోతే అప్పటికే హాల్ అంతా నిండిపోయిందంట. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈయనకి ఎక్కడో ఒక మూల దొరికిందంట, ఒక కుర్చీ. అది కూడా ఇండియా నుంచి వచ్చాడంటే సీట్ ఇచ్చారంట. 7:30కి జరిగే కూటానికి 3 గంటలకే ప్రజలు ఉన్నారంట. ఏమి ఆశ, ఏం ఆసక్తి, ఏం ప్రార్థన. అందుకే వాళ్ళు డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు, మనమేమో పుచ్చుకునే వాళ్ళుగా ఉన్నాం. అందుకే వాళ్ళు దీవించబడుతున్నారు, మనమేమో అక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దీవెనలు ఊరకనే రావు, నిద్రపోతే రావు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో రావాలంటే వెల చెల్లించాలి, త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సమర్పణ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు వర్ధిల్లుతావు. దేవుని ఆజ్ఞల కట్టలు అనుసరించి నువ్వు నడుచుకుంటే వర్ధిల్లుతావు, దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే చీటికి మాటికి ఏడుతారు. అంటున్నారా? బియ్యం లేకపోయినా ఎడుతారు. ఆమె చెప్పండి. కందిపప్పు లేకపోయినా ఎడుతారు, శనగపండు లేకపోయినా, నూనె లేకపోయినా ఎడుతారు, ఆదివారం మొక్కలు లేకపోయినా ఏడుస్తారు. వాళ్ళ వారసులు మనలో ఉన్నారా లేదా? ఏమా లేరా? ఏడ్చేవాళ్ళు ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది లేకపోయినా ఏడుస్తూ ఉంటారు. వాక్యం అంటుంది నీ పనుల భారం యెహోవా మీద ఉంచు. దేవునికి స్తోత్రం. అప్పుడు సమస్తము దేవుడు నీకు ఇస్తాడు. నీకేం కావాలో అర్థమవుతుందా? నీకేం కావాలో అది ప్రతిదీ కూడా దేవుడిని అడుగు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయడానికి మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఏం జరిగింది? సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇజ్రాయేలులో ఒకడు తన సహోదరుల ఎదుట ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. వింటున్నారా? మిద్యాను స్త్రీని. మిద్యానీయులు, అమాలేకీయులు, యెబూసీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, కనానీయులు అందరూ ఎవరయ్యంటే దేవునికి విరోధమైన గుంపు. ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడంటే ఎవరి ముందు తీసుకొచ్చాడు? పాస్టర్ గారి ముందే. పాస్టర్ గారు అంటే భయం కూడా లేదా అంటే? మోషే ఎదుట ఉంది అక్కడ ఒక వాక్యంలో 6వ వచనం. ఇదిగో మోషే. వాడు ఎందుకు తీసుకొచ్చాడు ఆమెతో పాపం చేయడానికి? అదేనా మనకు దేవుడు అంటే భయం ఉండదు, దేవుని సేవకుడు అంటే అసలు భయం ఉండదు. ఆ మధ్య నేను బాబు శనివారం ఈ లాక్డౌన్ టైంలోనే పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళాం. మేదరమెట్లు పోయాం పొద్దున్నే. అక్కడ ఒక చిన్నపాటి చర్చి ఉంది. చర్చి వెనకాల ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చొని హలో బ్రదర్ అన్న, నేను చెయ్యితే అసలు నన్ను లెక్క చేయట్లా, ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరే పోయాం. ప్రార్థన జరిపి వస్తుంటే తిరిగి ఆ చర్చి వెనకాల కూర్చొని వేస్తున్నాడు మందు. ఒకప్పుడు మంచి భక్తుడే, ఒకప్పుడు మంచి ప్రార్థన పరుడు, ఒకప్పుడు మంచిగా ప్రార్థనకు వచ్చేవాడు, దేవునికి ఇచ్చే దర్శన భాగం విషయంలో నమ్మకంగా ఉన్నాడే. ఇప్పుడు లోక సావాసం పట్టి చెడిపోయాడు. నేను వస్తా ఏందో వాడు తయారయ్యాడు. ఆయన తాకడం చూసింది ఆయనే, బాబే చూశాడు. ఏదో వాడు తయారయ్యాడు అని చెప్పి నేను మనసులో గట్టిగా ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయలే. మనసులో ఆయన ఏందో ఒకసారి చూసుకో ప్రభు అన్న.
అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే మేదరమెట్ల సంఘములో ఒకళ్ళకొకళ్ళకి శృతులు లేవు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ సంఘం ఎప్పుడు పాడైపోద్దేమో ప్రభు అని చెప్పి డైలీ నా ప్రార్థన ఏంటంటే, ఎవడైతే వ్యతిరేకంగా ఎగుతున్నాడు ఈ ఊర్లో, ఆ ఊర్లో వాడిని ఒకసారి చూసుకో ప్రభు అని ప్రార్థన చేశాను. చూసుకో అన్న, వారానికే చూసుకున్నాడు. కరోనా వచ్చి చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసాడు. అంటున్నారా? చచ్చిపోబోయే స్టేజ్కి వచ్చేసాడు. ఎంత భయంకరం అంటే, నేను గట్టిగా కూడా ప్రార్థన, సహోదరుని చూసుకో అన్న, అంతే. చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే, ఆయాసం ఎక్కువైపోయి ఊపిరాడక నేను అన్నాడు, నేను బతుకుతానని అనుకోలేదన్నా అన్నాడు. అంటున్నారా? నేను బతుకుతానని అనుకోలేదన్నా. ఏంటి సంగతే? నేను చాలాసార్లు అతనికి రోజు ఫోన్ చేస్తూ చెప్పాను, నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుని వైపు తిరుగు, దేవుడిని బతికిస్తాడు. నేను చెప్పా, ఎవరు చెప్పా నువ్వు చచ్చిపోతావని? నువ్వేదో తెలియక లోకంలో పడిపోయి, పాపంలో పడిపోయి, భ్రష్టత్వంలో పడిపోయి చేశావు. నువ్వు చేసిన నీతి కార్యాలు ఉన్నాయే, మంచి క్రియలు, వాటిని బట్టి దేవుడు నిన్ను కనికరించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవే నిన్ను కాపాడాయి. ఒకప్పుడు చాలా మంచి వ్యక్తివి, నేను చాలా మంది చెప్పి నీ గురించి. ఒకప్పుడు చాలా మంచిగా ఉన్నవాడు, కానీ సాతాను ఏం చేసింది? పాడు చేసింది. ఒక వ్యక్తి పాపానికి బానిసైపోతున్నాడంటే సాతాను వల్ల పడ్డాడని అర్థం. ఒక వ్యక్తి విగ్రహారాధన కలిగి కోపం వస్తుందంటే సాతానుకు బానిసైపోయిందని అర్థం. ఒక వ్యక్తి లోకంలో పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి సాతానుకు అవకాశం ఇచ్చాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోక సంబంధమైన వాటిని మన జీవితాల్లోకి అన్వయించకూడదు. మోషే ఎదుట పాపం చేయటాన్ని తీసిపోయాడంటే ఎంత ధైర్యం! మోషే ఎదుటంటే ఎవరు? ఆయన దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవుని యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రజలకు మధ్యవర్తి సేవకుడు అంటే ఎవరుకున్నారు? సేవకుడు అంటే మన ఊరు అబ్బాయిలు, మన ఊళ్ళో ఉండేవాడు, మన కళ్ళ ముందు ఉండేవాడు. వాళ్ళ అయ్యి తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళ ఇల్లు అమ్మ ఉంది. యేసు ప్రభువును కూడా అంటే అనుకుంటే నజరేతులో ఒక అద్భుతం చేయలేదంటే, మన మరియమ్మ కొడుకేగా, యోసేపు కొడుకేగా, వాళ్ళ నాయన వడ్రంగం పని చేస్తాడు, మన ఇంటి తలుపులు పెట్టేది వాళ్ళ నానే. ఈ తక్కువ బట్టే వాళ్ళ జీవితాల్లో ఒక్క అద్భుతమైన కార్యం కూడా దేవుడు చేయలేదంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఎంత ధైర్యం అండి అది దేవుని సేవకుడు ముందు అది చేయటం. చేయొచ్చా? దేవుని సేవకుల ముందు. మాకు పిడుగురాళ్ళలో ఒక పాపిష్ట ఉంది ఒక ఆమె. మేము గాంధీనగర్ 4th లైన్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగే భయంకరమైన వ్యభిచారపు స్త్రీ, పబ్లిక్ అనమాట, నడు రోడ్డు మీద వాళ్ళు చేసే పాప క్రియలు, వాళ్ళు చేసే నీచమైన కార్యాలు, దాటితే రోడ్డు మీద ఊరు కనపడరు ఆ బజార్లో. ఎందుకంటే వీళ్ళిద్దరే అక్కడ హవా. అంత భయంకరమైన మనుషులు అనమాట. నేను రాత్రులు 11-12 గంటలకు ప్రార్థన ముగించుకొని వస్తుంటే ఈ పాపిష్టిది, ఆ పాపిష్టుడు ఇద్దరు చేసే కార్యాలు చూడలేకపోయామండి. నేను ఒకరోజు మనసులో ఏమనుకున్నానంటే, ప్రభువా ఆమెను చూసుకోయా, ఉపవాసం ప్రార్థన చేయాల, ఆమెను చూసుకోయా అన్న అంతే, చూసుకో అన్న అంతే. తలనొప్పి వచ్చిందని చెప్పి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింది. తర్వాత 15 రోజుల తర్వాత శవాన్ని తీసుకొచ్చారు. చూసుకున్నాడు ఆయన. తల్లిదండ్రులు భయం లేక, అన్నదమ్ములు భయం లేక, సేవకులు భయం లేక, ఎవడు భయం లేకపోతే దేవుడు నీ జీవితంలో భయాన్ని పుట్టిస్తాడు అంతే. భయాన్ని పుట్టిస్తాడు. ఆ భయం నేను ఎక్కడ తీసుకోవాలి తెలుసా? నరకానికి తీసుకోవాలి. అందుకే మన జీవితాల్లో
దేవునికి ఆయాసకరమైన ప్రతిదీ కూడా. నీ జీవితంలో రోగాలు ఎందుకో తెలుసా? నీ జీవితంలో దయ్యాలు ఎందుకో తెలుసా? నీ జీవితంలో సమస్యలు ఎందుకో తెలుసా? నీ జీవితంలో శోధనలు ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితం, నీ కుటుంబంలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన కార్యాలే. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అహరోను మనవడు, చదవండి. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటును చేతపట్టుకుని పడక చోటుగా ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. ఇద్దరు పాపం చేస్తుంటే ఈటు తీసుకుపోయి పొడితే ఇద్దరు కడుపులోంచి దిగిందంట. అది అబ్బా, అటు చేయాలా? ఇప్పుడు కూడా అటు చేసేవాళ్ళు. పొడిచి ఇద్దరిని లేపాలి అట్ట పైకి. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు సంగతి తెలుసా? నువ్వు నిజంగా దేవుని పుట్టక పుడితే అట్లాంటి పాపాలు చేసే వాళ్ళ క్రియలు కనుక చూస్తే నీ ముఖం ఎర్రబడిపోద్ది. ఎర్రబట్టం అంటే తెలుసా? ఎర్రబట్టం అంటే ఏంది? ప్రవక్త చెప్పాడు, ఎర్రబారుచున్న ప్రవక్త ముఖం ఏమైపోయింది? ఎర్రగా అయిపోయిందంట. పాపం చేసే వాళ్ళ స్థితిగతులు చూసినప్పుడు ఏం కావాలా? ముఖం ఎర్రబడాలా, రోషం కలిగి ప్రార్థన చేయాలా. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? నీ దగ్గర నుంచే స్టార్ట్ కాకుండా చూసుకో. నేను కొంతమంది పేర్లు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఏమని చూసుకోయ్యా, అదే పాపిస్తాల గురించి వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. చూసుకోయ్యా, మారితే మార్చు, లేకపోతే ఎత్తు. నీ ప్రార్థన కూడా అదే ఉండాలి. ఎవరు లేచిన నీ మీద మార్చన్నా మార్చు, అది సులమో ప్రియం మనమే పెట్టాలా, మనమే పోయి పాటలు పాడాలి. ఎత్తుగా స్తోత్రం చెప్పండి. ఇదే ప్రార్థన. ఏం చేసినట్టాడు? పోయి ఇద్దరు పాపం చేస్తుంటే ఇంత లావు ఈటు తీసుకొని పొడిస్తే ఇద్దరిలోంచి బయటకు వచ్చిందంట. అది అప్పుడు ఆగిపోయిందంట తెగులు. ఇశ్రాయేలీయులలో నుండి చదవలేమండి, తెగులు నిలిచిపోయేను. హల్లెలూయా. నీ కుటుంబంలో రోగాలు నిలిచిపోవాలంటే, సమస్యలు నిలిచిపోవాలంటే, అసమాధానం నిలిచిపోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ప్రాయశ్చిత్తం అక్కడ జరగాలి. దేవునికి స్తోత్రం. ఎట్టు చెప్పండి. మరి యెహోవా మోషేకి ఇలాగో ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనమడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్య నేను ఓర్వలేని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేలు మీద నా కోపం మళ్లించిన కనుక ఓర్వలేక యుండియు ఇజ్రాయేలీయులను నశింప చేయలేదు. ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే జరిగిందో, ఆమె చెప్పండి, ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు తెగులు ఆగిపోయిందంట. నీ కొంపలో దరిద్రం పోవాలంటే దేవునికి ఆయాసకరమైన అన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. నీ కొంపలో రోగాలు పోవాలంటే దేవునికి ఆయాసకరమైనవన్నీ విడిచిపెట్టాలి. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ, దేవునికి ఏది అసహ్యమో నీకు కూడా అదే అసహ్యమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఏది ఇష్టమో అదే నీకు ఇష్టమై ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాన్ని కూటం పెట్టని పిలిచాడంటే ఎవరు? హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను కూటం పెట్టాడు. ఎందుకంటే హేరోదు పాస్టర్ గారే బాప్తిస్మిచ్చి యోహాను. ప్రైజ్ ది లార్డ్. కూటం స్టార్ట్ అయింది, పాటలు అయిపోయినాయి, స్తుతి ఆరాధన అయిపోయింది. మైక్ తీసుకున్నాడంటే ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. హేరోదు వైపు దిగాడంట, పాపిష్టోడా, నీచమైన పనులు చేస్తున్నావు, దుర్మార్గుడా, నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, వ్యభిచారి అయిపోయాడు అనుకోండి. బాప్తిస్మ ఇచ్చి 10,000 ఇద్దాం అనుకున్నా ఎలకానికి. ఆమె చెప్పండి ఎవరికి? నా గురించి ఎందుకు యేసుప్రభు గురించి చెప్పుకోవచ్చుగా. నేను కూటం పెట్టుకుంది ఎందుకు? మా ఇంట మా గురించి కాసేపు గ్యాస్ కొట్టి మేము ఏదో చికెన్ పక్కన పెడితే
తిని శుభ్రంగా పోవాలి, కానీ మా సంగతి ఎందుకు ఆయనకి? వింటున్నారా? ప్రైజ్లో ఓ పాస్టర్ గారికి ఒక అలవాటు ఏంటంటే, ఎక్కడ హాస్పిటల్ ఎవరున్నా హాస్పిటల్లో పోయి వాళ్ళని ప్రార్థన చేసి వాళ్ళ కాడ ఎంతో కొంత పైకి వసూలు చేసుకుంటాడు. ఆ ఇంటికి తిరుగుతాడు, ఆ ఇళ్ళలో ప్రార్థన చేసి డబ్బు వసూలు చేస్తుంటాడు. సరే ఒకరోజు ఆ పాస్టర్ గారు నా పక్కన కూర్చున్నాడు, నేను ఆయన పక్కన కూర్చున్నా, ఇటు పక్క శ్రావణ పాస్టర్ గారు కూర్చున్నాడు. వాకింగ్ చెబుతున్నాడు ఒక నిశ్చితార్థ కార్యక్రమంలో వాకింగ్ చెబుతుంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అనే వాకింగ్ చెప్పాడు శ్రావణ పాస్టర్ గారు. ఆ పక్కన ఆయనకెళ్ళి చూసి శిశు ప్రసూతి అంటే తెలుసా అన్నాడు. ఇక్కడ చూశాడు ఆయన. ప్రసూతి గారు తెలుసుగా నీకు, హాస్పిటల్కి మీరు పోతుంటావుగా అన్నాడు. డబ్బులు సులువుగా ఎలా సంపాదించాలి అంటే ఆ పాస్టర్ గారిని అడగండి అన్నాడు ఆయన. ఎవరు? శ్రావణ పాస్టర్ గారు. అంత అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నాం కూర్చొని మేము. ఆ పక్కన ఆయన అంటాడు, అయినా వాకింగ్ చెప్పుకోక నా గురించి నీకు ఎందుకో. ఆ పెద్ద ఆయన పట్టుకొని వాకింగ్ చెప్పుకో, నువ్వు నా గురించి నీకెందుకు? అట్టగే బాప్తిస్మం ఇచ్చి యోహాను పాపిస్తాడా అంటే హేరోదుని నా గురించి ఆయనకెందుకు? నువ్వు తమ్ముడు వారిని ఉంచుకున్నావరా? పాపిస్తాడా? వ్యభిచారి? సర్పసంతానమా? నోరు తెరిస్తాను సర్పసంతానం అనేది. పాము పిల్లలారా 10,000 ఇద్దాం అనుకున్న ఎల్కానుక పోగొట్టు. ఆయనకి ఎందుకు 10,000? ఆయన తినేది బిర్యానీ కాదు, అడవిలో మెడకలు తింటుంటాడు. ఆయన 10,000 ఏం చేసుకుంటాడు? మెడకలు తింటాడు. తాగేది నీళ్లు కాదు, అడవి తేనె తాగుతుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని వస్త్రాలు ఏమన్నా మళ్ళా సూట్లు బూట్లు వేసేవాడా? కాదు, మొల చుట్టూ తోలు తట్టి అంట. పైన ఏం వేసుకుంటాడు? ఒంటి చర్మముల ఆ రోమాలు లేనట్టు ఆ ఒంటి చర్మాలు వేసుకుంటాడు అంట పైన. ఇంక 10,000 తీసుకుపోయి ఆయన బ్యాంకులు వేసుకుంటాడా? ఇంటిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైనుండి వచ్చినటువంటి దైవ సేవకులు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టరు, కానీ వాక్యమ మీదనే వారు మనస్సు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాళ్ళ పని ఏంటంటే వాక్యం చెప్పి వెళ్ళిపోవటమే. వాక్యం ఉన్నదన్నుడు చెప్పినందుకు ఏం చేశాడు హేరోదు? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికించాడు. దావీదు పాపం చేశాడు, నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. దావీదు తన పాపాన్ని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆహాబు యెజెబెలు నాబోతు ద్రాక్ష తోట ఆక్రమించుకున్నారు. ఆ కాలానికి ప్రవక్త అయినటువంటి ఏలియాను దేవుడు పంపించాడు. ఏలియా వచ్చి గద్దించాడు. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఆ యెహోవా జీవముతోడు, ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకుతాయి, యెజెబెలు మాంసాన్ని కుక్కలు తింటాయని చెప్పాడు. ప్రవక్త చెప్పినట్లే జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటే మీకు చెప్తాను, పైనుండి వచ్చినటువంటి ఏ సేవకుడైనా, పైనుండి వచ్చినటువంటి ఏ దైవజనుడైనా తనకు తెలిసినటువంటి వర్తమానాన్ని చెప్తారో వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వినగాక. దేవునికి స్తోత్రం. వింటే దీవించబడతావు, వినకపోతే శాపం నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. అందుకే తాను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. అందుకేం చేసాడు? పోయి కత్తి తీసుకొని ఈడు తీసుకొని పొడి చేశాడు. నీ కళ్ళ ముందు పాపిస్టులు కనపడుతున్నప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా సాత్వికంగా వాళ్ళకి చెప్పాలి. ఎక్కడ చెప్పాలా? సాత్వికంగా. ఏ పాపిస్తానా పాపం చేస్తాం అంటే అనకూడదు. అంటే ఏమంటది? నువ్వు పాపిట్టుదానివి, మేము పాపిట్టుది, మీ ఇంటిలో పాపిస్తాను. అప్పుడేం చేయాలి? సాత్వికంగా. ఏ పేరు నీ పేరు? సాత్విక. నీ పేరు సాత్వికం. ఎట్టుండాలా? సాత్వికంగా మాట్లాడాలి. అది కాదమ్మా, అది చేయకూడదమ్మా. ఏడ్స్ వచ్చిద్దమ్మా. ఏడ్స్ వస్తే నువ్వు పోతావమ్మా, మీ ఆయన పోతాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. వద్దమ్మా, ఇట్లాంటి పనులు మనం చేయకూడదమ్మా. దేవుని దృష్టికి అవమానం అమ్మా. నువ్వు ఒక్కదాన్ని పెట్టంటే నీచమైన పనులు చేస్తుంటే సంఘం అందరిని అంటారమ్మా. ఎందుకు చేస్తావే, సంఘానికి ఎందుకు చిచ్చు పెడతావు అని మర్యాదగా చెప్పాలి. పోనీ నీ భర్త చేస్తాడు కట్టండి కార్యక్రమాలు, నీ భర్త కూడా నువ్వు పిలిచి ఏం చెప్పాలా? పాపిస్తాడా? ఏడాది తిరుగుతున్నారా ఇప్పుడు దాకా? ఏమిటండి దాన్ని వేసుకొని తిరుగుతున్నాడు పేట అంతా.
అంటే అప్పటికి మంట మీద వచ్చి ఉంటాడు. ఏడంది కర్ర అంటాడు. నీ పేరు సాత్వికమ్మ కాదు, సాత్వికనే చెప్పాలి. ఏమండి అది కరెక్ట్ కాదండి. దేవుడు మనల్ని ఎంత దీవిస్తాడండి, దేవుడు ఎంత దీవించాడండి. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే దేవుని దీవెనలు వస్తే వచ్చి నీవు కూడా పోతాయి అయితే అని చెబితే ఎవరైనా ఏం చేస్తారు? వెంటారు. ఒక ముద్ద పెట్టి వచ్చినోడికి నీళ్లు పోసుకున్నాక తిండి తిన్నాక ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చి సలవంటేగా మంట మీద ఉంటాడుగా. ఆడ మంటడు సంగతి నీకు తెలుసు కదా. అందుకని ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చి తాపి కూర్చున్నాక ఫ్యాన్ వేసి అప్పుడు కూర్చొని చెప్పాలి. అది ఏడాడు తిరుగుతారు రావటంతో మొత్తం మొదలెత్తుకుంటుంటుంది. ఇంకా ఆడికి ఎట్లుంటుంది వ్యవహారం. ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇంట్లో. దేవునికి స్తోత్రం, రణరంగం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవునికి ఏది అసహ్యమో మనకు కూడా అదే అసహ్యమై ఉండాలి. దేవునికి ఏదైతే గిట్టదో అది కూడా మనకి గిట్టదు. దేవునికి ఏది ఇష్టమో అది మనకి ఇష్టమై ఉండాలి. ఆ ఇష్టమైన నువ్వు దేవుణ్ణి అడిగితే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం, ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. అందరు కళ్ళు మూయాల. ఓకే, అది ఓకే. అసలు మర్చిపోవాలి, నువ్వు చేసుకుని మర్చిపోవాలి. చేర్చుకుని జనం వచ్చిందంటే అంటే వస్తుంది. మర్చిపో. ప్రైస్. కళ్ళు మూసుకోవాలి అందరు. జీసస్. దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏమైనా ఒప్పుకొని విడిచిపెట్టాడు. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ప్రైజ్, ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, జీసస్, జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభువుకు స్తోత్రం చేస్తారు. అందరూ విన్న వర్తమానాన్ని బట్టి ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Jesus. Jesus. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని నా వంటి నీచుని రక్షించెను. కృపా, 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 నీ కృపా, నీ కృపా ఎంత
కృపయే నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే కృపా కృపా చెప్పండియా యేసయ్యా కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన ఎంతో మధురమైన స్వరం ఏ విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన గ్లోరీ ఓ ఎంత అద్భుతం ఎంతో మధురమైన స్వరం పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే ఉన్నతమైన పరిచర్యనిచ్చినది కృపయే పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే ఉన్నతమైన పరిచర్యనిచ్చినది కృపయే కృపా 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 ఓయ్ కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా సయ్యా ఎంతో మధురమైన ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఎంతో మధురమైన స్వరం ప్రభు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభు స్థిరపరచి బలపరచగా యేసు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగా ఆమేన్ కూర్చుందాం ప్రేమపూర్వకమైన అర్పణలు అర్పిస్తూ ఉంటుండగా